పీఠాపురం కుక్కటేశ్వర స్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం వలన భక్తుల సహకారంతో నిర్మించిన దత్త మండపం అవస్థాన స్థితికి చేరుకునే ప్రమాదంలో ఉందని, ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా ఆ మండపాన్ని పట్టించుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విడ్డూరంగా ఉందని కుంతిమాధవ స్వామి ఆలయ మాజీ చైర్మన్ కొత్తెం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఈ విషయమై మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మండపం గురించి 3 వారాల క్రితం ఇదే పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు స్పందించడం లేదని కొత్తెం బాపురావు వాపోయారు. దానికి 14 లక్షల రూపాయలు ఆ రోజుల్లో సందాలు వసూలు చేసి కట్టాం. ఆ కట్టిన మండపానికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఆ మండపం పైన వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టారు. ఆ వాటర్ ట్యాంక్ నీరు ఎంత వదలాలో ఏం చేయాలో తెలియదు. అలా వదిలేసి ఊరుకుంటే మొత్తం మండపం పైన అంతా చెరువులాగా అయిపోయి మొత్తం స్లాబ్ అంతా శుభ్రంగా పాడైపోతుంది. దాని గురించి అత్తమాను నేను చెప్తున్నాను నన్ను లెక్క చేయటం లేదు. దానికి ఈఓ గారితో కూడా చెప్పాను, అక్కడ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్తో చెప్పాను, మొత్తం అందరితోనే చెప్పాను. ఈ తర్వాత ఇప్పుడు కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి కోట్లాది రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కానీ ఆ మండపం వల్ల కూడా ఎంతో ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో ఏమన్నా కనీసం పెట్టి మెయింటెనెన్స్ చేయట్లేదు. ఒక పూజలు తులపడం కానీ లేదు, ఆ వాటర్ వదిలేయడం లక్షల కింద పడిపోయి కొంత రాలిపోతుంది. ఇప్పుడు ఈఓ గారు ఫోన్ చేసి నన్ను కాకినాడ డీసీ దగ్గరికి రమ్మన్నారు. నేను డీసీ దగ్గరికి వెళ్ళడం అంటే ఇక్కడ ఉన్న మండపం దగ్గరికి వచ్చి డీసీ గారు వగేరాలు వచ్చి పరిష్కారం చేయాలి, కానీ ఏం చేస్తే బాగుంటుందో చూడాలి, కానీ నన్ను డీసీ దగ్గరికి రండి అంటూ సబు కాదు. పాడా కార్యాలయంలో 3 వారాల క్రితం నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ నాకు దానివల్ల ఏ రెస్పాన్స్ లేదు.